వసంతమికపై రానని అన్న కోయిల రాగం ఆపేనా చీకటి ముసుగును తీయను అన్న వేకువ వెనుకకు తిరిగేనా ఎవరు నా వారు అంటే ఇదిగో ఇటు చూడు అంటూ ఊపిరిలో ఇదే గాలి బదులీగా మనసారా తలిచి చూడు నోరారా పిలిచి చూడు నీ వాకిలి ముంగిట నేనున్నానని శ్రీలక్ష్మి బదులిస్తుంది లక్ష్మీదేవి తలుపు తట్టింది. డాబర్ వాటికా ఎన్రిచ్ కోకోనట్ హెయిర్ ఆయిల్ ప్రెజెంట్స్ లక్ష్మీదేవి తలుపు తట్టింది అంతా శుభమే. ఈరోజు మా ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి పశ్చిమ గోదావరి జిల్లా దోబచెర్లకి చెందిన జమలమ్మ ఆవిడ కళని నమ్ముకున్నారు. బుర్రకథ చెప్తూనే ఆ కుటుంబాన్ని పెంచి పోషించారు. 5 సంతానం ఉన్న ఆ ఇంట్లో రెక్కలొచ్చాక కొడుకులు కూతుర్లు పెళ్లిళ్ళు చేసుకుని ఆవిడ్ని వదిలేసి వెళ్ళిపోయారు. కానీ చివరి కొడుకు కోడలు మాత్రం ఆవిడ్ని దగ్గరుండి చూసుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు యేసుప్రసాద్ అనే ఆ చివరి కొడుకు ఆ కోడలు చనిపోవడంతో ఆవిడ ఈ వయసులో మనవళ్ళు మనవరాళ్లతో ఎంతో కష్టపడుతున్నారు. అందులో ఒక చిన్న పిల్లాడు 9వ తరగతి చదువుతున్న పిల్లాడు బయటికి వెళ్ళి పనిచేసి ఆ ఇంటికి ఎంతో కొంత డబ్బును తీసుకొస్తున్నాడు. ఇలాంటి సమయంలో తనకంటూ ఏదైనా అవకాశం వస్తే ఆ పిల్లాడిని మళ్ళీ నేను స్కూల్కి పంపించాలి, పిల్లలందరూ చదువుకోవాలి, ఏదైనా చిన్న పని దొరికితే మళ్ళీ మా కుటుంబం అంటే ఆ ముసలావిడ ఆవిడతో పాటు ఉన్న ఆ మనవళ్ళు మనవరాళ్ళని బాగా చూసుకోవాలని ఆ పెద్ద ఆవిడ కోరుకుంటోంది. వారిని వేదిక మీదకి పిలిచే ముందు వారి గురించి ఏవి ప్లీజ్. కళాకారుల కుటుంబంలో పుట్టిన జమలమ్మ బుర్రకథలు చెబుతూ కుటుంబాన్ని పోషించేది. పుట్టిన 5 సంతానానికి పెళ్లిళ్లు చేసి తన బాధ్యతను నిలబెట్టుకుంది జమలమ్మ. కూతుళ్ళు పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోవడంతో పాటు పెద్ద కొడుకు విడికాపురం పెట్టుకుని వెళ్లిపోయాడు. రెండో కొడుకు ఇల్లరికం వెళ్లిపోవడంతో చిన్న కొడుకు యేసుప్రసాద్ మాత్రమే భార్య నాగమణితో కలిసి తల్లి జమలమ్మ దగ్గరే ఉండేవాడు. యేసుప్రసాద్ కూడా కళాకారుడిగా నాటకరంగంలో పనిచేస్తూ కుటుంబానికి అండగా నిలబడ్డాడు. ఉదార స్వభావం గల నాగమణి డబ్బులు పోగు చేసి స్వచ్ఛంద సంస్థలకిచ్చేది. యేసుప్రసాద్ నాగమణికి 5 సంతానం కలిగిన తర్వాత కూడా కుటుంబ పోషణ సజావుగానే సాగింది. సరిగ్గా 4 ఏళ్ల క్రితం కాలేయ సంబంధ వ్యాధితో నాగమణి చనిపోవడంతో కళాకారులుగా బ్రతుకుతున్న జమలమ్మ కుటుంబం ఒక్కసారిగా కళా విహీనమైపోయింది. భార్య చనిపోయిన బాధతో ఆమెను అమితంగా ప్రేమించిన యేసుప్రసాద్ తాగుడుకు బానిసై 2 ఏళ్లు గడిచేలోగా చనిపోయాడు. యేసుప్రసాద్కు పుట్టిన 5 సంతానంలో పెద్ద కూతురు పెళ్లి చేసుకుని వెళ్లిపోవడంతో పాటు యేసుప్రసాద్ మరణానంతరం రెండో కూతుర్ని పెదనాన్న తీసుకుని వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు చనిపోవడంతో మిగిలిన 2 మనవరాళ్లు 1 మనవడు జమలమ్మ దగ్గరే ఉండిపోయారు. బుర్రకథలకు ఆదరణ తగ్గిపోవడం జమలమ్మ పాలిట శాపంగా మారిపోయింది. కూలి పనికి వెళ్లి మనవరాళ్లు మనవడిని పోషించుకోవాలని అనుకున్నా కూడా వయసు మీద పడి చేతకాని స్థితిలో ఉన్న జమలమ్మను ఎవ్వరూ పనికి పిలవడం లేదు. అలాంటి పరిస్థితుల్లో కుటుంబంలోని కళాకారుల పరంపరను కొనసాగించాడు జమలమ్మ మనవడు గిరిబాబు. 9వ తరగతి చదువుతూ రాత్రి వేళల్లో నాటకరంగ ప్రదర్శనలిస్తున్నాడు. ఆదాయం చాలక స్కూల్ సెలవు దినాల్లో కిరాణా షాపులు స్టేషనరీల్లో పనిచేసుకుంటూ నానమ్మ జమలమ్మతో పాటు 2 చెల్లెళ్లను పోషిస్తున్నాడు. అతి చిన్న వయసులో కుటుంబాన్ని పోషించుకోవడానికి తన మనవడు గిరిబాబు నానా కష్టాలు పడుతున్నా పూట గడవడం కష్టమైపోతోంది అంటూ జమలమ్మ తన ఆవేదన వ్యక్తం చేస్తోంది.
సహాయం కోసం ఎదురు చూస్తున్న ఆ కుటుంబం లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి వచ్చారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. నాకేమీ కావు అంటూ నీ కష్టం నీది అంటూ వెన్నెల నీ గడపను కాదని కాస్తుందా? ఇంతే నా రాత అంటూ శోకం నా చుట్టమంటూ ప్రతి నిమిషం శూన్యం వైపే చూస్తావా? నేను 9th క్లాస్ చదువుకుంటున్నాను. నా పేరు గిరీష్. మా అమ్మ నాన్న చనిపోయారు. మా ఇంట్లో పూట గడవడం చాలా కష్టంగా ఉంది. ఒక్కోసారి అన్నం కూడా ఉండకపోతే హరిశ్చంద్ర నాటకాలకి, అమ్మవారి జాతరలకి, కాలకట్ రూపులకి నలమారిగా తిరిగేవాడిని. హరిశ్చంద్ర నాటకం అంటే 6 నుండి తెల్లారి 6 వరకు ఉంటుంది. తెల్లవారి వరకు అలాగే ఉండేవాడిని. మా చెల్లెళ్ళు సంతోషంగా ఉంటారని. ఎండలో గెర్రని ఎండ కొడుతుంటే, మట్టి మీద పడుకుంటుంటే, సిమెంట్ రోడ్డు మీద ఈపు కాలిపోయి వాళ్ళు చప్పట్లు కొడుతుంటే ఆ ఆనందంలో మర్చిపోయినవన్నీ. ఇంత కష్టపడినా సరే మా చెల్లెలు సంతోషం కొంటారని నేను కష్టపడ్డాను. లక్ష్మీదేవి తలుపు తట్టింది. మొన్న మా శివబాబు తీసుకొచ్చారు, శివన్నయ్య. ఆయన తీసుకురాకపోతే మేము ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడు కూడా పూట గడవడం చాలా కష్టంగా ఉంది. ఎన్నో రోజులు అన్నం మానేస్తాం, ఎన్నో రోజులు నిద్రపోయింది. ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నావు? నీకు ఏం కావాలి? కిరాణా షాప్ పెట్టుకుంటామని. కిరాణా షాప్ పెట్టుకుంటే దాని నుంచి ఆదాయం ఇప్పుడు వచ్చేదానికంటే నిజంగానే ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరం కలిసి ప్రయత్నిద్దాం. నువ్వు మళ్ళీ బడికి వెళ్ళొచ్చు. సాయంత్రం 6 నుంచి పొద్దున 6 వరకు ఆ నాటకాల దగ్గర నువ్వు ఇంకా ఉండక్కర్లేదు. ప్రయత్నిద్దాం అందరం కలిసి. రైట్? సరేమ్మా, మీరు అనుకుంటున్నట్టు ఆ కిరాణా షాప్ కోసం మన అందరం ప్రయత్నిద్దాం. దాని గురించి చాలామంది ముందుకు వస్తారు. సో ముందుగా అయితే ఇలా ఎన్నాళ్ళ నుంచి పనికి వెళ్తున్నాం మనం? మా నాన్న చచ్చిపోయి 2 నెలలుగా నుండి వెళ్తున్నాను సార్. ఇప్పటికి ఎన్నాళ్ళు అయింది? మా నాన్న చచ్చిపోయి 1 సంవత్సరం అయింది సార్. సో ఎక్కడ నేర్చుకున్నావు? ఆవిడ దగ్గర నేర్చుకున్నావా? వాళ్ళు తీసుకెళ్తుంటే మా శివాన్య అని ఉంటాడండి, అన్నీ తీసుకెళ్ళి నేర్పాడు. ఎంత వస్తుందమ్మా ఆదాయం నీకు అక్కడికి వెళ్తే? 150-200 ఇస్తారు సార్. సో వారంలో ఎన్ని రోజులు వెళ్ళాలి? ఒక్కో రోజు ఉంటుంది, ఒక్కో రోజు లేదు సార్. సో మళ్ళీ వెళ్ళి వచ్చి పొద్దునే మళ్ళీ బడికి వెళ్ళాలా? అవును సార్. ఇప్పుడు వీళ్ళున్న పరిస్థితిలో 9వ క్లాస్ చదువుతున్న ఆ పిల్లాడు 12 గంటలు నాటకాల దగ్గర పనిచేసి మళ్ళీ తిరిగి వచ్చి స్కూల్కి వెళ్ళాలి. ఎందుకంటే తను అక్కడ పనిచేస్తే తప్ప ఇంట్లో తన 2 చెల్లెలకి అన్నం ఉండదు, తన బామ్మకి అన్నం ఉండదు. సో ఈ కుటుంబానికి తప్పనిసరిగా వాళ్ళకంటూ జీవనోపాధి, వాళ్ళకంటూ చిన్నపాటి కిరాణా షాప్ అయినా కావాలి. మనందరం కలిసి ప్రయత్నిద్దాం. సో మీరందరూ సిద్ధంగా ఉన్నారా? సో మొదటి ప్రయత్నం చేయడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? నేను మా చెల్లి సార్. ఆడతారా ఇక్కడ? ఆడతాం సార్. రైట్. ఓకే, సో అన్న చెల్లెలు ముందుకు వచ్చారు వాళ్ళ కోసమే. ఎందుకంటే మొదటి ప్రయత్నం వాళ్ళతో మొదలెడదామని వాళ్ళ ఉద్దేశం. సో లెట్స్ గో ఫర్ ఇట్. ఆల్ ది బెస్ట్. సో గిరీష్, నువ్వు మీ చెల్లి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ టేబుల్ మీద ఉన్న గ్లాసుల్ని చేతులతో పట్టుకోకుండా చేతులు వెనకాల పెట్టి నోట్తో ఒకటి తీసుకొచ్చి ఇక్కడ తిరగదిప్పాలి. ఈ సైడ్ ఉన్న గ్లాసుల్లో మినిమం 10 గ్లాసులు ఇక్కడ తిరగదిప్పుంటే మనం గెలుస్తాం. సరేనా? రెడీయా? ఓకే, హ్యాండ్స్ బ్యాక్. 3, 2, 1 గో. ఇది లేదు ప్రతిరోజు నీవే లేరా, పడి లేచే కెరటాల సరిజోడి నీవే లేరా. ఈ దేశం అందించే ఆదేశం నీకేరా, నీ శంఖం పూరించే ఆవేశం రానిరా. రేపు మాపు నీవేరా. తెలుగుల తారల్లో
claps, come on. ధారల్లో, వెలుగుల ధారల్లో మనసులు Fast. Go. గెలుపు నీవే. ఇంకా ఫాస్ట్ గా పరిగెట్టాలి. మనసులోనే మార్గముంది వెనుసుకోరాయిక 5, 4. ఓకే సూపర్. సో మొత్తం మనం 10 కావాలనుకున్నాం 60 సెకండ్ లోపల. సో ఎన్ని వచ్చే చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 క్లాప్స్ కమ్ ఆన్. 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26. సో 60 సెకండ్లో ఈ గ్లాసులు ఇటు నుంచి ఇటు తీసుకురావాలి. వీళ్ళు 26 గ్లాసులు తీసుకొచ్చారు అండ్ సక్సెస్ఫుల్గా మొదటి ప్రయత్నం పూర్తి చేశారు మీరిద్దరు. సో అందుకు గాను మీరు అనుకుంటున్నట్టు మీరు సొంతంగా పెట్టుకుందాం అనుకున్న కిరాణా షాప్ కావాల్సిన దాంట్లో మొదటి ప్రయత్నంలోనే 15,000 రూపాయలు మీకు అందుతున్నాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓ, 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 లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే. లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే. సో బాగా చదువుతావు నువ్వు? స్కూల్కి రోజు వెళ్తూ ఉంటావు? ఎంత దూరం ఇంటి నుంచి స్కూలు? కిలోమీటర్ ఉంటుంది సార్. ఎలా వెళ్తావమ్మా? నడుచుకుంటూనే వెళ్తాం సార్. పొద్దున ఎన్నింటికి వెళ్తావు? 8:30కి వెళ్తాం సార్. స్కూల్ విడిచిపెట్టినామంటే వచ్చేస్తాం సార్. భోజనం ఎలామా? భోజనం కూడా స్కూల్లోనే చేస్తాం సార్. ఆయన అక్కడ కూడా కూరలు బాగో సార్. అన్నవరం పురుగు రావడం, కూరలు కారం ఎక్కువ అలా ఉంటాయి సార్. అంటే ఇంకేం తినవమ్మా? అక్కడ తిన్నదేనా? ఎస్ సార్. మరి సెలవు ఉన్న రోజు? సెలవు ఉన్న రోజు మా నాన్నమ్మ దగ్గర డబ్బులు ఉంటే తింటాం సార్, లేకపోతే ఆ రోజు పస్తుంటాం సార్. అక్కడ అది పెట్టింది కాకుండా పొద్దున సాయంత్రం ఇంకేం తినరా? తినం సార్. సంత వారానికి ఒకసారి వస్తుంది సార్. మా నాన్న దగ్గర డబ్బులు ఉంటే సంత చేస్తారు, లేదు సార్. ఒక రోజు గంజి పోసుకుని ఒకరోజు నీళ్ళు పోసుకుని అన్నం తింటాం సార్. 2-3 రోజులు పాసిపోయిన అన్నాలు తింటాం సార్. పసివాడో ఏమిటో ఆపైవాడు తను చేసిన బొమ్మలతో తలపడతాడు. వేధించే పంతాలు ఏమిటో వేటాడే ఈ ఆటకంతు ఎక్కడో. నువ్వు 9th క్లాస్ చదువుతున్నావు. అవును సార్. మీకు కూడా సేమ్ అదే పద్ధతి, పొద్దున పూట తినడానికి ఏముండదు, అక్కడ స్కూల్లోనే తింటారు కదా. అవును సార్. మిగతా పిల్లల్ని కూడా చూస్తూ ఉంటావు. అవును నీకు సార్. ఏమనిపిస్తుంది మిగతా పిల్లలందరినీ చూసినప్పుడు? అమ్మ నాన్న చనిపోయి స్కూల్కి వెళ్ళినప్పుడు అందరూ ఆడుతుంటే నేను కూడా ఆడుతుంటే నన్ను కొడతారు సార్. దేనికి కొట్టారు అంటే నీకు అమ్మ నాన్న లేరు, పోను వేస్తాలు చేస్తారు సార్. నాయనమ్మ కానీ ఎవరికైనా వచ్చి చెప్తావు? ఆయమ్మ చెప్పినా సరే ఏం చేయలేదు సార్, ముసలి వాళ్ళు కదా సార్. ఇంకా నేను సైలెంట్గా ఉంటుంది సార్. నీకు చదువుకోవడం ఇష్టం? ఇష్టం సార్. ఏమవుదాం అనుకుంటున్నావు? డాక్టర్ చదువు సార్. డాక్టర్ అవుతావు? అవును సార్. ఎందుకు డాక్టర్ ఎందుకు అవుదాం అనుకుంటున్నావు? మా అమ్మ నాన్న ఒంట్లో బాగా డబ్బులు లేక హాస్పిటల్కి గట్టి వెళ్ళలేదు సార్. అలాగా ఎవరి అమ్మ నాన్న కూడా అలాగ అవ్వకుండా నేను సేవ ఫ్రీగా చేస్తాను సార్. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే సరిగ్గా మందులు లేవు సార్. అందుకని మా అమ్మ నాన్న కాస్త చనిపోయారు సార్. నేను అలాగా ఎవరమ్మ నాన్న కూడా అలాగ అవ్వకుండా చూసుకుంటాను సార్.
తప్పకుండా బాగా చదువుకోవాలి. నీ ఇద్దరు చెల్లెళ్ళకి అండ్ నువ్వే అన్ని వాళ్ళకి. సో జాగ్రత్తగా ఉండు, చక్కగా చదువుకో. మీరు అనుకుంటున్నట్టు ఆ కిరాణా షాప్ పెట్టుకున్న తర్వాత కష్టపడి ఆ షాప్లో కూడా నీకు కుదిరిన టైంలో పని చేసుకుంటూ ఉండి సంపాదించుకోవాలి. సరేనమ్మా? సరే సార్. కానీ అన్నిటికంటే ముఖ్యంగా చదువుకో. చదువుకుంటే ఇంకా మంచి పెద్ద ఉద్యోగం వస్తుంది. సో నువ్వు కూడా బాగా చదువుతావు కదా. సో ఇంట్లో మాట వింటావా నువ్వు? వింటాను సార్. అన్న మాట వింటావు, బామ్మ మాట ఎక్కువ వింటావు? ఇద్దరు మాట వింటాను సార్. ఇద్దరు మాట వింటావు అంటే ఇంట్లో కూడా సహాయం చేస్తూ ఉంటావు కదా. నీకు ఆడుకోవడానికి టైం ఉంటుందా? ఉంటుంది సార్. మరి ఇంటికి వచ్చాక ఏం చేస్తావు? నాన్నకి సరిగ్గా కళ్ళు కనిపించా సార్. అయితే అంట్లు తవ్వడం కానీ కూరగాయలు కోయడం కానీ చేస్తాను సార్. 18 సంవత్సరాలు వచ్చాక చెవు ఆపరేషన్ చేయాలి సార్. చెవుకి కన్నం పడింది అన్నారు. అవునా? ఏ చెవు? ఈ చెవు సార్ వినపడుతుంది సార్. ఓకే. ఎన్నో రాత్రులు బాధపడ్డాను సార్ చెవు నొప్పి. ఎలాంటి కష్టాలు, ఎలాంటి బాధ్యతలు, ఎలాంటి ఇబ్బందులు లేని తెలియని వయసులో, అంటే సాధారణంగా ఆ వయసు పిల్లలందరికీ నిజంగా చాలామందికి అసలు ఇంట్లో ఏం జరుగుతోంది, మనకి కొత్త బట్టలు ఉన్నాయా, మంచి పుస్తకాలు ఉన్నాయా, మంచి బ్యాగ్ వేసుకుని వెళ్తున్నావా స్కూల్కి, చిన్న వయసులోనే మన దగ్గర సెల్ ఫోన్ ఉందా, మనం వీడియో గేమ్స్ ఆడుకుంటున్నామా, పాకెట్ మనీ ఉందా, తప్పలేదు అలా ఆలోచించడంలో. ఎందుకంటే ఎవరికున్న స్థాయి తగ్గట్టు, ఎవరికున్న స్తోమతకు తగ్గట్టు వాళ్ళ పిల్లల్ని చక్కగా మంచిగా చూసుకోవాలని కోరుకుంటారు. అండ్ పిల్లలు కూడా అలాగే పెరుగుతూ ఉంటారు. కానీ చుట్టుపక్కల మనం బతుకుతున్న ఇదే సమాజంలో ఇలాగే ఉంటున్న స్టైల్లో పిల్లలందరూ అలా ఉన్న ఆ పరిస్థితుల్లో ఈ పిల్లలు మాత్రం ఇంట్లో గిన్నెలు తోముతూ, రాత్రులు బుర్రకథల నాటకాలకు వెళ్ళి పని చేసుకొస్తూ కష్టపడుతున్నారు. అండ్ తల్లిదండ్రులను కూడా కోల్పోయి సంవత్సరమే అయింది. ఇలాంటి సమయంలో వీళ్ళ కోసం ఆ కిరాణా షాప్ నిజంగా చాలా ముఖ్యమైనది. వాళ్ళకంటూ ఒక ఆదాయం వస్తే ఆ పిల్లలు చదువుకోగలుగుతారు. అందరి పిల్లల్లాగే ఆ పిల్లలు కూడా డాక్టర్ అవ్వాలని కోరిక ఆ అబ్బాయికి. సో మనం అనుకుంటున్నట్టు కిరాణా షాప్ ఏదైతే ఉందో దానికి మొదటి ప్రయత్నం ఆ పిల్లలే ముందుకు వచ్చారు. 15,000 రూపాయల దాకా వాళ్ళకి అందాయి. సో మరో ప్రయత్నం చేద్దాం మనందరం కలిసి, ఓకేనా? సో ఎవరు వస్తున్నారు ఈసారి మరో ప్రయత్నానికి? సో మీ అందరి తరఫున ఈ నలుగురు ముందుకొచ్చారు ఆ కుటుంబం కోసం. అండ్ తప్పకుండా సక్సెస్ఫుల్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఓకే, సో మీ నలుగురు చేయబోతున్న ఈ ప్రయత్నం, ఇటు సైడ్ నుంచి మీరిద్దరు ఒక్కొక్క స్పాంజ్ బాల్ని తీసుకుని నోట్తో పట్టుకుని తీసుకొచ్చి ఈ డబ్బాకి అతికిస్తారు. అండ్ మీరు ఇటు సైడ్ నుంచి దాన్ని మీ నోట్తో తీసుకుని మళ్ళీ ఆ టబ్లో వేస్తారు. ఓకేనా? 3, 2, 1, go! ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా, దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. జయ హో జనతా. వెనుకడుకైపోరు, మనకెందుకు అనుకోరు, జగమంతా మనదే పరివారం అంటారు. ప్రాణం పోతున్నా ప్రమాదం అనుకోరు, పరులకు వెలుగిచ్చే ధైర్యంగా పుట్టారు. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా, దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. జయ హో జనతా. ఆపదలోని తూర్పు, అది చాలే వీరికి పిలుపు. దూసుకుపోతారు దుర్మార్గం నిలిపేలా, ఎక్కడికక్కడ తీర్పు వీరందించే ఓదార్పు. తోడై ఉంటారు తోబుట్టిన బంధంగా, మనసే చట్టంగా, ప్రతి మనిషికి చుట్టంగా.
సైనికులు, సాయం చేసే సాయుధులు. జై హో జనతా. ధర్మం గెలవని చోట తప్పదు కత్తుల వేట. తప్పు ఒప్పేదో సంహారం తరువాత. రణమున భగవద్గీత చదివింది మనగత చరిత. రక్కసి మూకలకు బ్రతికే హక్కే లేదంట. ఎవరో వస్తారు మనకేదో చేస్తారు అని జనత. ఎవ్వరు ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసపు ఏమవరు, అయినా అందరూ ఓకే సూపర్ గా ఆడారు. అండ్ మీ నలుగురు కలిసి చేసిన ఈ ప్రయత్నంతో ఆ కుటుంబానికి ఈసారి 15,000 రూపాయలు అందబోతున్నాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓ, 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 లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే. మీ నలుగురు ముందుకొచ్చి ఎంతో అద్భుతంగా సపోర్ట్ చేశారు, మీ వంతు ప్రయత్నం చేశారు. మీరు చేసిన ఈ సపోర్ట్ ఏదైతే ఉందో అది నిజంగా వాళ్ళకి జీవితాంతం గుర్తుండిపోయేది. అండ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇంపార్టెంట్ మీరు చేసిన ఈ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో మీ నలుగురు ముందుకు వచ్చారు. ముందుగా మీ పేర్లు విశేషాలు తెలుసుకుందాం. My name is Gangireddy. I coming from Bhavana Education Vikas. ఏం చదువుతున్నారు? Intermediate first year. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. ఏ కాలేజ్లో? Bhavana Education Vikas. ఎక్కడ ఉందండి? ఇక్కడ రామరెడ్డిపేట. శివనారాయణ నా పేరు. మిత్రా కాలేజీ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఓ వెరీ గుడ్. ఏ బ్రాంచ్? ఎంపీసీ. ఎంపీసీ మొదటిసారా? రెండోసారి. ఇంకో 2-3 సార్లు పట్టేలా ఉందిలే నీకు. నా పేరు కళ్యాణ్. నేను భావన అకాడమీలో చదువుతున్నాను. సీనియర్ ఇంటర్ చదువుతున్నాను. ఓ సెకండ్ ఇంటర్ కాదా? ఓకే ఓకే. నా పేరు పూర్ణచంద్ర నాయక్. నేను విక్టరీ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తున్నాను. చాలా రోజులు అయినట్టుంది వెళ్ళి, డౌట్గా ఉంది. ఓకే, సో మీ నలుగురు బాగా చదువుతారా? అలా చెప్పమన్నారా? నేను క్లాస్లో 4th ర్యాంక్. ఏ నిజమా? కాదన్న వాళ్ళందరూ ఇలా చేర్లేదండి. ఓ లాస్ట్ నుంచి 4th ర్యాంకా? అలా అయితేనే లాస్ట్ నుంచి ఫస్ట్ ర్యాంక్ రా. ఓకే, ఓ మంచి డైలాగ్ చెప్పు. వీరశంకర్ రెడ్డి డింటింటర్రా మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఉదర్ పూచ్. టిప్పర్లా రేలి స్కోర్ గుర్తి ఎలా ఉంటది? అలా ఉంటది నేను గుర్తే. ఇప్పుడు చూడండి, ఎర్రతోలు కదా స్టైలిష్ గా కనబడుతున్నాం అనుకున్నామేమో. మాస్ ఊరా మాస్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వారే పండుగాడు. సూపర్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ మా. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. డైలాగులు అయితే చంపేశారే. క్లాప్స్ కమా నలుగురికి. అమ్మ, కళనే నమ్ముకున్నారు మీరు. అండ్ కళాకారులు మీరు, మేము అందరం కళాకారులమే. కానీ మీరున్న పరిస్థితుల్లో మీరు ఎంచుకున్న ఆ కళకి ఆధారం తగ్గిపోవడం వల్లే ఇన్ని కష్టాలు వచ్చాయి. అంటే మీరు ఇదివరకు ఎలా ఉండేదమ్మా? మీ పరిస్థితులు ఎలా ఉండేవి? మీరు బుర్రకథ చెప్తున్న రోజు ఇదివరకు ఎలాగుండేదంటే అండి, మా ఇంటి ఆయన వేషాలకి వెళ్ళేవాడు. పగడ వేషాలు వేస్తారండి మగవారు. మేము కథలు చెప్పేదాన్ని. అలాగనే కుటుంబం అలాగా ఈదుకుంటూ వచ్చాము. నాకు 3 కొడుకులు, 2 ఆడపిల్లలు. మా ఇంటి ఆయన ఉన్నప్పుడే పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. 5 పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఆ పెద్ద అబ్బాయి పెళ్ళాన్ని తీసుకొని వెళ్ళిపోయిండు. ఇంకో 2వ అబ్బాయి విశాఖపట్నానికి వెళ్ళిపోయిండు. ఇంక ఈ చిన్న అబ్బాయి మేము ఇక్కడనే ఉండిపోయాం.
ఉండిపోతే మా ఆయన కొంతకాలానికి మా ఆయన కూడా తాగుడు ఎక్కువ అండి. తాగి రివర్లు అయ్యి దోబచర్ల చచ్చిపోయాడు. మా ఆయన చచ్చిపోయాక వీళ్ళ దగ్గరే ఉన్నాను. కొంతకాలం నా చిన్న కొడుకు నా దగ్గర ఉండి మళ్ళీ విశాఖపట్నం వెళ్ళి ఆ చిట్టిబాబు అని విశాఖపట్నంలో ఒక ఆయన ఉన్నాడు పోగ్రాలకి. ఆయన ముఠాలు ఉండి ఆర్మీని అయ్యి వాయించేవాడు. ఈ పిల్లలు అక్కడే పుట్టారు. మళ్ళీ ఇంటికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఇంకా అట్లనే కష్టపడుకుంటూ ఉన్నాము. తాగుబోతున్నా కొడుకు తాగి పిల్లల భవిష్యత్తు కూడా ఉంచకుండా తాగుడు ఎక్కువైపోయి వీళ్ళమ్మ ఉంటే గాన వీళ్ళమ్మ అంత అనాథ ఆశ్రమంలో పనిచేసి ఎంతో అంత తీసుకొచ్చి కుటుంబం జరుపుకునేది. జరుపుకుంటా వాళ్ళమ్మకి నిరసన చేసిందండి. అదేందో రివర్లా అంట. ఆ గుడి ఆసుపత్రి అక్కడక్కడ అప్పు సప్పు చేసి పెట్టినా కానీ ఆవిడ బతకలేదు, చచ్చిపోయింది. దుఃఖ ప్రవాహం నీ మరణముతో. ఆవిడ చచ్చిపోయిన తర్వాత ఈ పిల్లోడు ఉన్నాడు కదండి, ఈ పిల్లోడిని పట్టుకొని అట్లనే బతుకుతుంటే పోగరాలకి వెళ్ళటం, తేవటం, తాగటం, తాగి రివర్లు అయిపోయినాయి అండి. వాడికి కూడా రివర్లు అయిపోయి మనిషి మంచాన పడిపోయి అన్నీ మంచం మీదనే. అయితుంటే ఈ పిల్లోడు వెళ్ళి బట్టలు గిట్టలు అవన్నీ పిల్లోడు ఉతకొచ్చేటోడు తండ్రి బట్టలు. ఆ నీరసంలోనే నాకు కూతురు పెళ్లి చేయాలి నా పెద్ద పిల్లకి. పెళ్ళి అంటే పెళ్ళికి డబ్బులు లేకపోతే వాళ్ళిద్దరూ విశాఖపట్నంలో ఉన్నోడు ఇంకొక వచ్చి వాళ్ళే పిల్లకు పెళ్లి చేశారండి. ఆ పిల్లకు పెళ్ళి అయిన తర్వాత నెలకి చచ్చిపోయిండు. ఈ అబ్బాయి చచ్చిపోతే వాళ్ళే వచ్చి ధనం చేసిండ్రండి. ఒక్కనయ్యా పైసా చచ్చిన వాళ్ళు బాగానే చచ్చిపోయిండ్రండి. నాకు ఈ పిల్లల్ని ఒప్పచెప్పి వెళ్ళిపోయిండ్రండి. నేను జాగ్రత్త చేయలేకపోతున్నా, మునపట్ల కథలు పాడలేకపోతున్నా. చచ్చిపోయిన కాడించండి పొలం పనులకి వెళ్తే పొలం పనుల్లో చేస్తుంటే నువ్వు చేయలేవమ్మా, రావద్దమ్మా అంటుంటారు. తాంబూరు తీసుకొని ఊళ్ళోకి వెళ్ళి కథ పాడుకుందామంటే శక్తి లేదండి. ఆ పింఛన్ డబ్బులు వస్తుంటే ఈ పిల్లోడు ఎక్కడికన్నా వెళ్ళి పోగరాలకి వెళ్ళి 100-50 తెస్తుంటే అలాగ ఈ పిల్లలకి అది కొని పెట్టమ్మా, ఇది కొని పెట్టమ్మా అంటే కొని పెట్టడానికి కూడా డబ్బులు లేక సద్దన్నం పెట్టి ఓ పూట అన్నం పెట్టి ఓ పూట అన్నం లేకుండానే బడికి పెట్టి పంపేదాన్నండి ఈ పిల్లల్ని నేను. నేను చచ్చిపోతే ఈ పిల్లలకి ఏమైపోతారు, పట్టులైపోతారు, ఆ రోడ్డు మీద పడిపోతారా, ఈ పిల్లలకి గతి ఏమైపోతుందని ఇదే నాకు బాధ అండి. ఈ పిల్లలకు ఒక దారి చూపిస్తే బాగుంటుంది అంటే మాకు అంత దూరం బంధువులేండి. ఆ పిల్లోడు అమ్మ పలానా దగ్గర పెడుతున్నారని ఆ పిల్లోడు ఇక్కడికి తీసుకొచ్చిండు. నాయన మీకు నమస్కారం. పిల్లలకి ఈ పిల్లలకి ఏదన్నా అంత దారి చూపించి ఏ కొట్టో గిట్టో పెడితే నేను చచ్చిపోయినా కానీ మీ పేరు చెప్పుకొని బతుకుతారు బాబు. అంతే, నాకు ఇంకేమీ లేదు నాయన. ఎవరు చూడరండి, నన్ను ఎవరు చూడరు. ఆ కొడుకుని అడుగుతా అంటాడా, నీ చిన్న కొడుకు దినానికి వేసుకున్నాక మేము భార్య బిడ్డల్ని పెంచుకోవద్దా అన్నట్టు. ఇంకొక అబ్బాయిని అడిగితే ఏ పిల్ల పెళ్ళికి నీ కోడలు దినాలకి మేము వేసుకున్నామే మేము బతకద్దా అలాగంటారండి. మాకెవ్వరు సాయం చేసిన వాళ్ళు లేరండి. చాటు పిందె ముద్దు తల్లి చాటు బిడ్డ ముద్దు, బిడ్డ పెరిగి గడ్డ ముస్తే కన్న తల్లే అడ్డు అడ్డు. ఈ పిల్లలు కొంచెం దారి చూపించండి నాయన. నేను ఉండలేను, నేను చచ్చిపోతా. ఉంటానో ఇవాళ ఉంటానో రేపు ఉంటానో నాకే తెలియదు. ఈ పిల్లలు రోడ్డు మీద పడకుండా
ఈ పిల్లల భవిష్యత్తు అంతా చూసి పెడతారని ఇక్కడికి వచ్చినాం బాబు. నేను అడుగడుగునా నలిగా నీ మమతకై వెతికా నిదురన్న. తప్పకుండా అమ్మా. సో మా ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి ఎన్నో కుటుంబాలు ఇక్కడికి ముందుకు వచ్చాయి. అండ్ ప్రతి కుటుంబం ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆనందంగానే తిరిగి వెళ్ళారు. ఈ పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఈరోజు ఈ షో ద్వారా ఒక కిరాణా కొట్టు వరకు అయితే మనందరం ప్రయత్నిస్తున్నామే, కానీ ఈ షో చూస్తున్న వాళ్ళందరూ ఎక్కడున్నా, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ వంతు సహకారం అందిస్తున్నారు. సో తప్పకుండా ఈ పిల్లల భవిష్యత్తు గురించి కూడా వాళ్ళు ఏదో ఒక విధమైన సపోర్ట్ మనకు అందిస్తారమ్మా. కానీ ఈ ప్రోగ్రాం గురించి తెలిసి మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. పైకి రండి సార్, పైకి. మీ పేరుండి? నా పేరు శివ సార్. శివ అంటే ఎన్నాళ్ళ నుంచి తెలుసు ఈ కుటుంబం మీకు? నాకు చిన్నప్పటి నుంచి తెలుసండి. వాళ్ళ నాన్నగారి దగ్గర నేను ఒక 2 నెలలు శిశువర్గం చేశానండి. ఈయన కీబోర్డిస్టు, హార్మోనిస్ట్ అండి. అటు డ్రామాలకి, నాటకాలకి, ప్రోగ్రాలకి వెళ్ళేవాళ్ళు. మా ఇంట్లో మగపిల్లలు పెద్దవాడు నేనే. వీళ్ళ నాన్నగారి దగ్గర 2 నెలలు ఉండి వీళ్ళ నాన్నగారు అమ్మటి తిరిగి నేర్చుకున్నానండి. ప్రోగ్రాం చూసి 2 నెలలు బట్టి ఈ లక్ష్మీదేవి ప్రోగ్రాం పెట్టారు కాబట్టి ఏదైనా వీళ్ళకి కొంచెం సాయం చేయించాలి, మిమ్మల్ని పట్టుకుని కలిసి ఎలాగైనా అని చెప్పి హెల్ప్ లైన్లో కాల్ చేసి అడగంగా ఎమ్మటే తక్షణమే మాకు రికవరీ చేసుకుని వచ్చి ఈ సాయం చేయడానికి తీసుకొచ్చారండి. మీ ద్వారా ఈ లక్ష్మీదేవి ప్రోగ్రాం ద్వారా వాళ్ళకి ఏదైనా కొంచెం సాయం చేపిస్తే ఆ ముసలమ్మ చనిపోయినా సరే వాళ్ళకంటూ దారి ఉంటుందని మీ వంతు సహకారం తప్పకుండా ఈ కుటుంబానికి మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. అండ్ ఇప్పటివరకు మీరు చేస్తున్న దానికి ఇక ముందు చేయబోయేదాన్ని కూడా ఎలాంటి సాయం చేసినా ఒక మనోధైర్యం ఇవ్వడానికి మాకంటూ ఒకళ్ళు ఉన్నారని, మీరు తోడు ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరో ప్రయత్నం చేయాలి మనం. ఆ చివరి ప్రయత్నం చేస్తే వాళ్ళకంటూ అనుకున్న ఆ కిరాణా షాప్ వాళ్ళ సొంతం అవుతుంది. వాళ్ళు సొంతంగా వాళ్ళ కిరాణా షాప్ మొదలు పెట్టుకోగలుగుతారు. సో చివరి ప్రయత్నం చేయడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? సో మీ ఇద్దరు ముందుకు వచ్చారు ఆ కుటుంబానికి సహాయం అందించడానికి, చివరి ప్రయత్నం చేయడానికి. ఈ ప్రయత్నం సక్సెస్ఫుల్ అయితే ఆ కుటుంబానికి 30,000 రూపాయలు అందబోతున్నాయి. రైట్? ఓకే, మీరిద్దరూ చేయబోతున్న ఈ చివరి ప్రయత్నం ఏంటంటే 2-3 గేములు కలిపి ఆడతారనమాట. ఓకే, చేతిలో హాకీ స్టిక్ ఉంది, అక్కడ మాత్రం ఫుట్బాల్ ఉంది. ఏ హాకీ స్టిక్ బాలే కొట్టాలా? హాకీ గేమ్ బాలే, ఫుట్బాల్ కూడా కొట్టచ్చమ్మా. సో మీరు ఈ బ్యాట్తో ఒక్కొక్క బాల్ని ఆ గోల్లోకి మెల్లగా తోసుకుంటే అందులో వేసేస్తారు. రైట్? 60 సెకండ్ల లోపల 5 బాల్ లోపల ఉండాలి. ఊరికి ఆడితే బాగోదు కాబట్టి ఈ బెలూన్ని పైకి విసురుతారు. ఇది కిందకు వచ్చే లోపల దాన్ని మెల్లగా కొట్టుకుంటూ వెళ్ళండి. ఇది కింద పడుతుంటే దీన్ని మళ్ళీ పైకి కొట్టుకుని బాల్ అన్నీ ఆ గోల్లోకి వేయండి. ఈ బెలూన్ మాత్రం కింద పడకూడదు. ఓకేనా? రెడీ? 3, 2, 1 గో. బాల్ కొట్టుకో. అది ఎందుకు నీకు బాల్ ఆడమ్మా? నువ్వు బాల్ ఆడు. నాకు వదిలేమ్మా. ఆడు బాల్.
అమ్మా ఆడవాళ్ళు మన మాట ఎందుకు వింటారు భయ్యా? సో నేను చెప్పిన రూల్స్ ఏంటి, వీళ్ళు ఆడిన స్టైల్ ఏంటి, బుడగ కింద పడే లోపల ఫుట్బాల్ని తీసుకెళ్ళి లోపలేయండి అమ్మా అన్నాను. వీళ్ళు పైకి కొడితే బుడగ వచ్చేందుకు అక్కడి నుంచి ఆగి అది కిందకు వచ్చాక దాన్ని కొడుతున్నారు. అప్పుడు అది కిందకు వచ్చే లోపల మిగతా తోసుకుంటూ వెళ్ళచ్చు. బట్ ఏదో ఒక విధంగా సర్దేశారు. ఈవిడైతే ఇల్లు ఉడిచినట్టు ఆవిడ బెలూన్ ఉందో లేదో ఎవడో తీసుకెళ్ళి ఇవ్వడం సంబంధం లపా 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 చేశారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 11 బాల్ అందులో ఇచ్చారు. కానీ టాస్క్ అయితే ఫినిష్ చేశారు కాబట్టి మీ ఇద్దరు కలిసి చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ఫుల్ అయింది. సో మీ చేతుల మీదుగా ఆ కుటుంబానికి 30,000 రూపాయలు అందబోతున్నారు. లక్ష్మీదేవి తలుపు తట్టింది, లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే, లక్ష్మీదేవి తలుపు తడితే అంతా. సో మీరిద్దరూ ముందుకు రావడం వల్ల వాళ్ళు అనుకుంటున్న ఆ కళ, వాళ్ళు అనుకుంటున్న ఆ సహాయం ఏదైతే ఉందో సొంతంగా ఒక కిరాణా షాప్ పెట్టుకోవడానికి దానికి కావాల్సిన 60,000 రూపాయలు ఈరోజు వాళ్ళ చేతిలో ఉన్నాయి. సో అతి త్వరలో వాళ్ళు సొంతంగా ఒక కిరాణా షాప్ ఓపెన్ కాబోతోంది. సో థ్యాంక్ యూ సో మచ్ మీరిద్దరు సపోర్ట్ చేసినందుకు. సో ఆనవాయితీ ప్రకారం ఊరినే పంపించలేం కాబట్టి మేడం గారు ఓ మంచి డైలాగ్ చెప్పండి అమ్మా. Don't trouble the trouble. If you trouble the trouble will troubles you. I'm not the trouble, I'm the truth. సూపరు. ఇప్పుడు చూడండి, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతావు వాడే పండుగాడు, నేనే పండుగని. నీరేనా? ఓ వెరీ గుడ్, సూపర్. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా గ్రావిటీ. నీ అందం మొత్తం ఓ బుక్కుగా రాస్తే ఆకాశం, నీ సరస్సుని మొత్తం ఓ బంతిగా చేస్తే భూగోళం. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. ఈరోజు మీరందరూ ముందుకొచ్చి మీ వంతు సహకారం అందించడంతో ఇప్పుడు ఆ కుటుంబానికి వాళ్ళకి సొంతంగా ఒక కిరాణా షాప్ ఉంది. అది అంతా మీ వల్లే అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అండ్ అలాగే టీవీ చూస్తున్న ప్రేక్షకులు, మీ స్క్రీన్ ముందు హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి. ఆ హెల్ప్ లైన్ నెంబర్స్కి కాల్ చేయండి. మీ వంతు సహకారం ఈ కుటుంబానికి అందించవలసిందిగా మేము అందరం కోరుతున్నాం. ఇప్పటి వరకు కిరాణా షాప్ వాళ్ళ సొంతం ఉంది, కానీ ఎంతో భవిష్యత్తు ఉంది ఆ పిల్లలకి. అండ్ వాళ్ళకి చదువుకోవాలన్న చిన్న కోరిక ఉంది. సో ఆ చదువులకు గాను లేదా వాళ్ళు ఉండడానికైనా ఏదైనా మీ వంతు సహకారం అందిద్దాం అనుకుంటే తప్పకుండా మీరు అందరూ ముందుకు రావచ్చు. సో అలా వస్తారని ఆశిస్తూ ముందుగానే మీ అందరికి కూడా థ్యాంక్ యూ. అమ్మా మీరన్నట్టు చాలా తక్కువ మంది, చాలా తక్కువ చోట్ల ఇప్పుడు ఆ బుర్ర కథ కానీ అవన్నీ జరుగుతున్నాయి. ఎవరైనా చూడ్డానికి కానీ వస్తున్నారు. ఆదరణ తగ్గిపోయిన కళ ఇప్పుడు అది. సో మా అందరికీ ఎన్నో ఏళ్ళయింది చూసి. మా కోసం ఒక్కసారి ఓ చిన్న కథ. ఓకే, సో మామ ముందు ఏం చెప్పబోతున్నారు? ఏ కథ చెప్పబోతున్నారు? బాలనాగమ్మ కథ. నాగమ్మ పకీర్వాడు వచ్చి భిక్షం పెట్టించుకొని నాగమ్మని కుక్కని చేసుకొని గురువుల గంటకి వెళ్తాడన్న కాడికి. పరమటి మరి భాగమందు నమ్మ దైభామా పారుగల్లో నగరంబు ఉన్నది వేడుగోరో మరి వద్ద రాజులో 7 మంది నాగమ్మలు కలరు. 6 మందికి చిన్న తల్లిగా శ్రీహరి తల్లిర దేవి నాగమ్మ. నాగమ్మ మరి
గర్భమందురా శ్రీ గౌరీ మది వరము చేతను సక్కని కుమారుడు కలిగనుగా బాలుడుగా కొడుకు పుట్టిన 7 గడియలకు 7 మందిగా ఉద్య రాజులు గండికోట విద్యానికి వెళ్ళారు. రాజులు వెళ్ళిన 9 రోజుల్లో లాలి కొడుకుని ముందు పెట్టుకుని లాలిపాట నాగమ్మ పాడగానా నాగమ్మ పారుగంటికి 12 ఉత్తరాదిన ఉరులుగొండ మురళుగొండ ఉన్నది మక్క మసీదులో ఉన్నాడమ్మ వాడేనమ్మ పకీర్వాడు. 5 కోరి వేషాలు వేసుకొని షాయబంటే సాధారుడు కాడు. మైరాముడి మహిమ కల్లవాడు రావణ బ్రహ్మ తంతు గల్లవాడు మయంద్ర మాయల పకీరువాడు. జంగమొక్క వేషము కట్టుకొని పారుగల్లోనగా రంపు చేరినాడా పకీరివాడు. తుమ్ము తమ్మించి ముష్టి పెడతానని ఉయ్యాల వద్దకు వెళ్ళి వచ్చి చేటా చెంబు కింద పెట్టి అడ్డా ఉయ్యాల్లో కుమారుని వెత్తుకొని అమ్మ చక్కగా బురుడి మంచం మీద కూర్చుంది. 9 రోజుల పిల్లవాడు చెప్పబోతే నోరు లేదు, నడవబోతే కాళ్ళు లేవు. బాల భాషతోటి తల్లితో తెలియ చెప్పుతున్నాడు. అమ్మరావు నన్ను కన్న తల్లి నాగమ్మ జంగమంట నీవు మోస పోతివమ్మా జంగముఖాడు మాయలవాడు పకీరుగా భిక్షంబడు దశరలో వెళ్ళిపోతావమ్మా పెట్టబోకు వాడికి ముష్టి పెట్టబోక తెలిసి కొడుకో దుఃఖబోనమ్మా కొడుకురా బాల వద్ది మహారాజా ఎన్నడూ. సో ఎంతో అద్భుతమైన కళ. దీన్ని నమ్ముకుని వరకు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. అండ్ అలాగే ఇంకా కొంతమంది వాటిల్నే నమ్ముకుని బతుకుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఆ కుటుంబాలందరికీ ఎంతో కొంత సహాయం అందాలని మనందరం కోరుకుందాం. ఈరోజు ఈ కుటుంబంలో ఈ పిల్లలందరూ అలాగే ఆ బామ్మ అందరూ కలిసి సొంతంగా ఒక చిన్న కిరాణా షాప్ పెట్టుకోబోతున్నారు. దానికి సహకరించిన మీ అందరికీ మరోసారి థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన పెద్దలకి చిన్నలకి అందరికీ నా నమస్కారం అండి. అలాగే జీ తెలుగు లక్ష్మీదేవి తెలుగు తట్టింది ప్రదీప్ కన్నయ్యకి కూడా నమస్కారం అండి. మాకు ఎంతో సాయం చేసిన అలాగే ప్రదీప్ అనే గ్రూప్ లీడర్ అందరికీ నా నమస్కారం అండి. ఇప్పుడు దాకా ఎంతో బాధపడుతున్నా మేము, ఒక దారి వచ్చింది మాకు. సొంతంగా కిరాణా కొట్టు పెట్టుకునే అవకాశం కూడా మాకు వచ్చింది. దానికి మీ అందరూ కృషి చేస్తేనే మాకు ఆ ఫలితం వచ్చింది. అందరికీ నా నమస్కారం. సో ఇప్పుడున్న వీళ్ళ లైఫ్లో కొన్ని కష్టాలైనా తీరాలి, వీళ్ళందరూ కొంచెం ఆనందంగా అయినా ఉండాలి, కనీసం 2 పూట్లైనా అన్నం తినాలి అని మనందరం కోరుకుందాం. సో ఇది పూర్తి చేయడానికి మీరందరూ ముందుకు వచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాగే మరో కుటుంబంలో చిన్న చిరునవ్వు తీసుకురావడానికి మన వంతు ప్రయత్నం మళ్ళీ చేద్దాం. రైట్, కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్.